క్లుప్తంగా కొన్ని విషయాల మీద మాట్లాడతాను. సమయం కూడా లేదు. మీరు అర్థం చేసుకోవడానికి కొన్ని విషయాలు చెప్తాను. ఇక్కడ ఉండబడే కళాకారుల్లో లేదా తెలంగాణ మొత్తం మీద ఉండబడే మొత్తం కళాకారుల్లో భూస్వాముల బిడ్డలో, పెట్టుబడిదారుల బిడ్డలో, ధనస్వాముల బిడ్డలో, ఉన్నత వర్గాల సంబంధించిన బిడ్డలో 1% 2% ఎక్కడన్నా ఉంటే ఉన్నారేమో కానీ మొత్తం కళాకారులందరూ ఏ కులమైనా నా పేద కుటుంబాలకు సంబంధించిన వాళ్ళే ఇక్కడ ఉన్నారు. పాటలే జీవితంగా, పాట ద్వారానే కుటుంబాలను పోషించుకునే కుటుంబాలు 190% ఉన్నాయి మనలో. మీ బతుకు మార్చాలని, మీ బతుకు బాగుపడాలని మీరు ఒక లక్ష్యం పెట్టుకొని ప్రభుత్వం ముందుకు మీ అభిప్రాయాలు తీసుకొచ్చారు. నేను ముందుగానే చెప్తున్నా, మీరు ఎంత పేదరికంలో ఉన్నారో ప్రతి ఒక్కరిని చూస్తే అర్థమవుతుంది. కుటుంబాన్ని పోషించుకోవడానికి ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొంటున్నారో మీ కళ్ళు చెప్తున్నాయి, మీ ముఖాలు చెప్తున్నాయి, మన కట్టుబాటు చెప్తూనే ఉన్నది. అంటే పేద బిడ్డల మోహన్ సాక్ష్యం అది. నేను కూడా తిండికి లేని కుటుంబాల నుంచి, ఆకలి బాధలు అనుభవించిన కుటుంబంలో వచ్చినే కనుక, పూరి గుడిసెండు వచ్చిన వాళ్ళనే కనుక ఖచ్చితంగా మీరు ఏ ఆకాంక్షలు పెట్టుకొని అయితే ముందుకు సాగుతున్నారో ఖచ్చితంగా మీ ఆకాంక్షలకు అండగా భవిష్యత్తు రోజుల్లో నా వంతు పాత్ర నేను పోషిస్తా. భవిష్యత్తు రోజుల్లో నా వంతు పాత్ర పోషిస్తా. అంజన్న గారి నాయకత్వంలో, అనుమోజు వెంకన్న గారి నాయకత్వంలో నా సోదరులైన మీరు ఎక్కడా వెనుకకు తగ్గకుండా, ఎక్కడా రాజీ పడకుండా, ఎక్కడా బెదిరిపోకుండా, సవాళ్ళు సమస్యలు ఎన్నొచ్చినా మీ లక్ష్యం నెరవేరేంత వరకు దృఢ సంకల్పంతో ముందుకు సాగండి. పోరాడితే పోయేది ఏం లేదు, మనకు తప్పకుండా విజయం వస్తుంది. ఎప్పటికైనా పోరాడితే కొత్తగా మనకు పోయేది ఏం లేదు. ఉన్న ధనం ఎక్కడికో పోదు, మనకు ధనమే లేదు. మన భూములు ఎక్కడికి పోవు, మనకు భూములు లేవు. మనం పోరాడితే వచ్చేది విజయం తప్ప కొత్తగా పోయేది మనకేం ఉండదు. మీరు సాధించబోయే ఆ విజయంలో ఖచ్చితంగా ఎవరి దగ్గరికి ఎప్పుడు రావాలన్నా, ఎవరి దగ్గర మాట్లాడితే సమస్య పరిష్కారం అవుతుందో వాళ్ళ దగ్గరికి నేను రావాలన్నా ఖచ్చితంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దృష్టికి తీసుకురావడానికి నేను, పృథ్వీ అందరం కలిసి ప్రయత్నం చేస్తాం. దాని ద్వారా మీ జీవితాల్లో కొంత అభివృద్ధి, మీ జీవితాల్లో కొంత వెలుగు వస్తే అందులో ఆ వెలుగు చూపెట్టడంలో మేము భాగస్వామైనందుకు మేము కూడా అదృష్టంగానే భావించుకుంటాం. ఇప్పుడు ఇందులో ముందుగానే ఆ విషయం మీరు చెప్పదలుచుకున్నా. మీ ఎంబడి మేము ఉన్నాం. అంజనా ధైర్యంగా ముందుకు సాగండి. ఖచ్చితంగా మీరు నమ్మకం, విశ్వాసం పెట్టుకొని పట్టుదలతో ముందుకు సాగండి. ఎక్కడ ఏ సమయంలో నా సమయం అవసరం ఉన్నా, తమ్ముడు సమయం అవసరం ఉన్నా, నా మాట అవసరం ఉన్నా, ఎక్కడ మాట్లాడితే సమస్య పరిష్కారం కొంత అవుతుందో, ఎక్కడికి వస్తే సమస్య పరిష్కారం అవుతుందో అక్కడికి రావడానికి, మాట్లాడడానికి సమయం ఇస్తాం, మీకు తోడుకుంటాం, సమస్య పరిష్కారానికి ప్రయత్నం. ఇది ముందుగా మీ సోదరుడిగా నేను చెప్తున్న మాట.